అమీర్పేట్లోని ఓ గర్ల్స్ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్ ముసుగులో తప్పుడు పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తనకు జరిగిన అనుభవాలను వివరించారు. పోలీసులు దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు స్వాతి. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. నా పేరు స్వాతి. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. నా పేరు స్వాతి. రైట్, దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, ఇంత జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు సడన్ గా ఈ బాధితురాలు ఎందుకు బయటకు వచ్చారు? మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే మనకి హాస్టల్లోని ఎవరైతే ఇలాంటి విషయాలు తెలుసుకుని ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు ఏంటంటే ఒక టీం అయితే పెట్టుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళ మీద దాడులు చేయడం కానీ చేస్తుండడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి కూడా భయపడుతున్నారని అంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అమ్మాయి అయితే కూడా ఆ హాస్టల్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయినా కూడా ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్ని బయటకు వచ్చినాయి, ఏషియన్ హాస్టల్ తాలూకా ఇష్యూస్ అని ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఇప్పుడు అమ్మాయి ఏంటంటే రియాక్ట్ అయ్యి ఒక వీడియోని అయితే విడుదల చేసి ఇలా పలానా హాస్టల్ ఏషియన్ హాస్టల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చాలానే జరుగుతూ ఉన్నాయి, ఇలా ఎవరైతే హాస్టల్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఇలాగా మాకు చెప్పకుండా లోపలికి రావటం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అదే విధంగా మా ఫోన్ నెంబర్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేశారు అని చెప్పేసి అయితే ఒక అమ్మాయి అయితే ధైర్యంగా కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అదే విధంగా చర్చనీయాంశంగా కూడా మారింది. రైట్ కీర్తి, మరి దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో విడుదల చేస్తున్నారో అమ్మాయి అయితే కూడా ఉమెన్ కమిషన్ అప్రోచ్ అయినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. సో ఇంకా దీని మీద ఎటువంటి దర్యాప్తును కొనసాగిస్తారు అండ్ అదే విధంగా పోలీసులు ఎటువంటి సెక్షన్స్ జోడించి ఆ హాస్టల్ ఓనర్స్ మీద మనకి చర్యలు తీసుకుంటారంటే విషయాలు అయితే తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.